ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. నిరుపేద కుటుంబానికి వైద్య సాయం 4 లక్షల ఎల్ఓసి అందజేత. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ 18 సంవత్సరాలు అనే యువకుడు గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. 2 కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆపరేషన్కు డబ్బులు ఇబ్బందిగా ఉండడంతో ప్రభుత్వ సహాయం కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులను కలిశారు. స్థానిక నాయకులు చొరవ చూపి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని సంప్రదించారు. గౌరవ మంత్రివర్యుల సహకారంతో బాధిత కుటుంబానికి వైద్య చికిత్స కోసం 4 లక్షల రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించి మంజూరు పత్రాన్ని అందజేశారు. 4 లక్షల ఎల్ఓసి అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చెరుకు రాజు మరియు వారి కుటుంబ సభ్యులు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గీకూరు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిటమల్ల రవీందర్తో పాటు బుర్రా శ్రీనివాస్ గౌడ్, పోతర్ల శివాంజనేయులు, సిరవేణి సంపత్, గుజ్జుల రాజు, పెనుకుల సంపత్, బెజ్జంకి జాక్స్ కుమార్, కక్కెర్ల సంపత్ గౌడ్, ముద్రవేణి కుమార్, పొగాకుల శ్రీకాంత్, కాశవేణి ఓదెలు, చకిలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మండల కేంద్రానికి సంబంధించినటువంటి యొక్క చెరుకు వంశీ అనే అబ్బాయి 18 సంవత్సరాల నవ యువకుడు కిడ్నీ ఫెయిల్ అయి కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పేసి ఆర్థిక సహాయం కోసం, ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం మా దగ్గరికి రాగానే వారి తండ్రి అయినటువంటి ఒక రాజు మరియు వంశీ రాగానే వాళ్ళ అమ్మ కిడ్నీ మార్పిడి చేసేటువంటి ఒక దిశగా దవాఖానా ఖర్చులు లేవని ఇబ్బంది పడుతున్నటువంటి ఒక తరుణం లోపల గౌరవ మంత్రి గారికి మేము ఫోన్ ద్వారా తెలియపరిచి, అన్న ఇది పరిస్థితి, చాలా బీద కుటుంబము, ఎల్ఓసి కావాలని అడగగానే 3 నుంచి 4 రోజుల కాల వ్యవధిలోనే వారికి కిడ్నీ మార్పిడి కోసం కావాల్సినటువంటి ఒక అమౌంట్ 4 లక్షలు, ఇంకా 4 లక్షలకు పైన అయినా కానీ అక్కడ హాస్పిటల్లో పూర్తి స్థాయి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ఈ యొక్క సందర్భంగా గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు మేము కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల యొక్క బాగోగులు ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పర్సనల్ గా వ్యక్తిగతంగా కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ ఏవైనా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళ బిల్లు తగ్గింపు చేసి ఉచితంగా వాళ్ళకు సేవ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తుండ్రు. ఈ యొక్క సందర్భంగా గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం. జై పొన్నమన్న. చెరుకు వంశీ ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడి, చాలా పేద కుటుంబంలో ఎట్లా అనే ఇబ్బంది పడుతుంటే పోయి మా మాజీ జెడ్పీటీసీ నీకు రవణ, మరి చిట్మల రవణ, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మరి వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లంగానే మంత్రి గారు స్పందించి వెంటనే ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇప్పించి, ముఖ్యమంత్రి ద్వారా ఆల్రెడీ ఎల్ఓసి ఇప్పించి ఇవ్వడం జరిగింది. వెంటనే నాకు త్వరితగతిన నాకు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి కిడ్నీ గుండె సమస్యలన్నింటినీ త్వరితగతిన పూర్తి మార్పిడి కోసం ఆల్రెడీ 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంకేమైనా ఎక్కువైనా కూడా మళ్లీ ఎల్ఓసి ద్వారా ఇచ్చి వీరిని ఆదుకోవడానికి పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది. ఇన్ని రకాలుగా పేదవారికి సాయం చేస్తున్న పొన్నం ప్రభాకర్ అన్నకు చిగురుమాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, చిగురుమాడు గ్రామ పక్షాన మరియు ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలందరి పక్షాన చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. జై పొన్నమన్న.